ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే హిందూ దేవాలయంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంకు గుర్తింపు ఉంది. కలియుగం ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల క్షేత్రం విరాజిల్లుతుంది. నిత్యం వేలాది మంది భక్తులతో సప్తగిరులు, 7 కొండలు సందడిగా కనిపిస్తాయి. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుంచి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని భక్తుల నమ్మకం. అందుకే తిరుమలకు కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. తిరుమల కొండపై స్వచ్ఛత, పరిశుభ్రత, తాగునీరు, ఆహార సదుపాయాలు, శ్రీ వెంగమాంబ నిత్యాన్నదానం సత్రం, నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా శ్రీవారి అన్నప్రసాదం అందించే తీరు విదేశీ యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తిరుమల కొండలు శేషాచలం కొండల్లో భాగంగా ఉన్నాయి. తిరుపతి కొండలు సముద్ర మట్టానికి 857 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. పురాణాల ప్రకారం 7 కొండలలో వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడ వెలిశారని చెబుతుంటారు.